త్రైత సిద్ధాంత భగవద్గీత ఎపిసోడ్ 2 రచయిత ముందు మాట 2 ఎన్నో మలుపులు తిరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ను చదువుటకు ముందు గీతాపరిచయమును చదివితే గీత సులభముగా అర్థము కాగలదు. గీతలో ఇప్పటివరకు ఏమున్నదో ఏముండవలయునో తెలియుటకు గీత యొక్క పేరులో గల అర్థమును మొదట వివరించుకొనుచు గీతా పరిచయమును మొదలు పెట్టెదము. గీత అంటే ఎందరో పెద్దలు ఎన్నో అర్థములు చెప్పి ఉన్నారు. కాని మనందరికీ సులభముగా తెలిసిన పద్ధతిలో గీత అంటే హద్దు అని తెలుసు. రామాయణములో ఒకనాడు లక్ష్మణుడు కూడా ఈ గీతను దాటవద్దని ఒక హద్దును ఏర్పరచి అడవిలోనికి పోయాడని అందరికీ తెలుసు. అలాగే ఈ గీతలో ఉంటే జీవత్వమునకు అర్థముందని, ఈ గీత దాటితే మానవత్వమునకే అర్థములేదని భగవంతుడు ఏర్పరచిన హద్దునే భగవద్గీత అంటున్నాము. లక్ష్మణుడు ఆనాడు పుల్లతో భూమి మీద గీత గీచి దీని లోపలుంటే రక్షణ ఉంటుందని, ప్రమాదము ఉండదని, దీనిని దాటకూడదని సీతకు చెప్పాడని చరిత్రలో ఉన్నది. అలాగే భగవంతునిగా ఉద్భవించిన పరమాత్మ మాటలతో జీవత్వమునకు హద్దు ఏర్పరచి ఈ హద్దు మీరితే మానవత్వమునకు అర్థమే లేకుండా పోవునని, ఈ హద్దులో ఉన్నంతవరకు జీవత్వమునకు అర్థముంటుందని, ఈ గీతలోపలుండు వానికి దైవత్వము ప్రాప్తించునని తెలుపుచు క్రమపద్ధతిగా గీచిన గీతయే భగవద్గీత. గీత అంటే హద్దు అనియు, రేఖ అనియు, గీయబడిన గీత అనియు మేము చెప్పితే అర్థము చేసుకోలేని అప్రబుద్ధులు కొందరు, ఈ అర్థము ఏ నిఘంటువులోనిది? మీకు ఎవరు చెప్పారు? మాలాంటి విజ్ఞులు నవ్విపోతారను ధ్యాస కూడా లేకుండా చెప్పారే అని హేళనగా మాకు ఉత్తరములు కూడా వ్రాశారు. అటువంటి వారందరికి చెప్పు జవాబేమనగా, ఇతరులు ఇంతకుముందు చెప్పిన విషయమును, ఇతరులు ఇంతకుముందు వ్రాసిన విషయమును మేము చెప్పడముగాని వ్రాయడముగాని ఎప్పటికీ ఉండదు. అందువలన మా రచనలలోని పుస్తకములలో అన్ని క్రొత్త విషయములుగానే కనిపిస్తూయుంటాయి. కృష్ణుడు గీతను చెప్పాడు. అది అంతకు ముందు ఎవరూ చెప్పినది కాదు, వ్రాసినది కాదు. యేసుప్రభువు తన జీవితములో కొన్ని మాటలు చెప్పాడు. అవి ఆయనకంటే ముందు ఎవరూ చెప్పలేదు. కృష్ణుడు కాని, యేసుప్రభువు కాని ఎలాగ ఎవరినీ అనుసరించి చెప్పలేదో అలాగే మేము ఎవరినీ అనుసరించి చెప్పలేదు. మాచే వ్రాయబడిన వ్రాతలన్నీ ప్రత్యేకతను కల్గియున్నవేనని అందరూ గ్రహించవచ్చును. అదే పద్ధతి ప్రకారము గీత అంటే ఇంకా ప్రత్యేకముగా ఏమి చెప్పుచున్నామనగా, గీత అనగా గీయబడినది. ఎవరు గీచారు అని ప్రశ్నించుకుంటే దేవుని చేత గీయబడినదని జవాబు తెలియుచున్నది. దేవుడు కనిపించేవాడు కాదు, ఆయన ఎట్లు గీచాడు అని ప్రశ్న రావచ్చును. దానికి జవాబు ఏమనగా, శరీరములోని జీవుడు కూడా కనిపించడము లేదు. అయినప్పటికీ మన శరీరములో కనిపించని మనము, జీవులము, శరీరమునకున్న హస్తము ద్వారా గీతలు గీయుచున్నాము కదా. అలాగే కనిపించని దేవుడు ప్రకృతి అను తన శరీరముతో గీత గీచాడు అని నీవు ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మరియొక ప్రశ్న రాగలదు. జీవుడు కనిపించలేదు, దేవుడు కూడా కనిపించలేదు. అయినను కనిపించే శరీరముతో గీచిన గీత కనిపిస్తుంది కదా. అలాగే కనిపించే ప్రకృతితో గీచిన గీత కనిపించాలి కదా. అలా ఎక్కడా కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. తెలివైన వారికి మరొక విధముగా యోచన వచ్చి, కృష్ణుడు కూడా మనలాంటి శరీరమున్న మనిషే, అతని శరీరము ద్వారా వచ్చిన గీత పుస్తకరూపములో ఉన్నది. దేవుడు మనలాంటి మనిషి కాకున్నా ప్రకృతి అను అతని శరీరము ద్వారా వచ్చిన గీత ఏ రూపములోనూ కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును. ఈ ప్రశ్నకు జవాబేమిటో, ఏ విధముగా అర్థము చేసుకోవాలో క్రింద చూస్తాము. శ్రీకృష్ణునిచే గీయబడిన భగవద్గీత అను పుస్తకము కొందరి వద్ద ఉండవచ్చును, కొందరి వద్ద లేకుండపోవచ్చును. దేవునిచే గీయబడిన గీత ప్రతి ఒక్కరి వద్ద గలదు. మానవుల వద్దే కాక సమస్త జీవరాశుల వద్ద కూడా కలదు. దేవుడు గీచిన గీత లేక హద్దు జీవుడైన నిన్ను వదలి లేదు. ఆ గీత ఎప్పటికి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నది. దేవుడు గీచిన హద్దు ఏదో తర్వాత పేజీ పటములో చూడుము. భూమి మీద ఎన్నో దేశాలు కలవు. ప్రతి దేశమునకు ఆ దేశము యొక్క సరిహద్దు రేఖ ఉండును. సరిహద్దు రేఖ లోపలయుండునది ఫలానా దేశమనియో, ఫలానా రాజ్యమనియో చెప్పుచుందుము. ఈ పద్ధతి ప్రకారం భారతదేశమునకు చుట్టూ ఒక హద్దు కలదు.
అలాగే ప్రపంచములో ఎన్నో జీవరాశులు కలవు. ఒక్కొక్క జీవరాశి శరీరము ఒక్కొక్క విస్తీర్ణము కల్గియున్నది. ఈ పద్ధతి ప్రకారము మానవుని శరీరము కూడా ఒక విస్తీర్ణము కల్గి ఉన్నది. దేశమునకు హద్దు ఉన్నట్లు మానవ శరీరమునకు కూడా హద్దు ఉన్నది. దేశము యొక్క సరిహద్దు లోపల ఆ దేశము యొక్క చట్ట రాజ్యాంగముండును. అలాగే శరీరము యొక్క గీత లోపల ఆ శరీరము యొక్క నిబంధన రాజ్యాంగముండును. దేశము యొక్క చట్ట రాజ్యాంగము ఆ దేశము యొక్క పరిధి అను హద్దులోపలనే ఉండును. అలాగే శరీరము యొక్క నిబంధన రాజ్యాంగము ఆ శరీరము యొక్క పరిధి అనబడు హద్దులోనే ఉండును. దేశమునకు ఒక రాజు ఉన్నట్లు శరీరమునకు జీవుడు అను ఒక రాజు కలడు. దేశములోని రాజుకు కొంత పరివారమున్నట్లు శరీరములోని జీవుడను రాజుకు కూడా 25 మంది పరివారము కలరు. దేశములోని రాజు ఒక చోట కూర్చొని తన పరివారము చేత రాజ్య పరిపాలన చేస్తున్నట్లు శరీరములోని జీవుడు ఒక చోట కదలక ఉండి తన పరివారము చేత శరీర పరిపాలన చేస్తున్నాడు. దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. అలాగే శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది నిబంధన లేక ధర్మము. చట్టము దేశపరిధిలో ఉన్నట్లు ధర్మము దేహము యొక్క పరిధిలో ఉన్నది. చట్టములో న్యాయము అన్యాయము ఉన్నట్లు ధర్మములో పుణ్యము పాపములు కలవు. దేశములోని చట్టము న్యాయాన్యాయములను నిర్ణయించినట్లు శరీరములోని ధర్మము పుణ్యపాపములను నిర్ణయించుచున్నది. సరిహద్దును పరిశీలిస్తే అది ఏ దేశమైనది అందులోని చట్టము ఏమిటి అన్నది తెలియును. అట్లే శరీరహద్దును పరిశీలిస్తే అది ఏ దేహమైనది దానిలోని ధర్మమేమిటన్నది తెలియును. చట్టమేమిటన్నది దేశ హద్దును చూస్తే తెలియనట్లు ధర్మమేమిటన్నది దేహ హద్దును చూస్తే తెలియును. నీ శరీరములోపలి ధర్మములేమిటో తెలియాలంటే శరీర గీతలోపలే తెలియాలి. దేహము లోపల గల స్థూల సూక్ష్మ వివరములను తెలుపునదే గీత, అదియే భగవద్గీత. భగవద్గీతలోని ప్రతి శ్లోకము శరీర పరిధిలోని ధర్మములనే తెలియజేశాయి తప్ప ఏ శ్లోకము శరీర పరిధి దాటి చెప్పలేదు. శరీర పరిధియే ధర్మములకు నిలయమైనది, కావున పరిధిలోపలనే చెప్పబడిన దానిని గీత అన్నారు. దేవుడు భగవంతుని రూపములో చెప్పినది కావున దీనిని భగవద్గీత అన్నారు. విచక్షణా దృష్టితో చూస్తే నీ గీతలోపల ఉండునదే భగవద్గీతయను గీతలో ఉన్నది. దేవుడు మానవుని ఊహకు ఎన్నో సిద్ధాంతములను అందించినట్లు గీత అను పదమును కూడా అందించాడు. గీత అంటే రేఖ అనియు హద్దు అనియు గీయబడిన గీత అనియు వ్రాయించాడు. అలా వ్రాయించుట వలన ఎప్పటికైనా మానవుని బుద్ధికి సంశయమొచ్చి ఇది ఏ గీత ఏ హద్దు అని ప్రశ్నించుకోని జవాబు కొరకు ఎదురుచూస్తాడని దేవుని ఉద్దేశ్యము. అలా చూచువానికి గీతలోని ధర్మములన్నీ అర్థము కాగలవని ఆయన భావము. ఎంతో మనమంచి కోరి దేవుడు గీతను గీతగానే మనకు పరిచయము చేస్తే దానిని తెలుసుకొందామను యోచన కొందరి బుద్ధికి రాక ఏ నిఘంటువులోనిది ఈ అర్థము అని అడిగితే వారు రాక్షస జాతివారో దేవతల జాతివారో వారినేమనాలో మీరే యోచించండి. నిఘంటువులలో డిక్షనరీలలో ప్రపంచ అర్థాలుండవచ్చును, కాని పరమాత్మ భావములుండవు. అట్లుంటే దేవుడు భూమి మీదకు వచ్చి తన జ్ఞానము ఇది అని చెప్పవలసిన పనిలేదు. ధర్మాలు అధర్మాలుగా మారినప్పుడే దేవుడు తన జ్ఞానమును తెలియజేస్తానన్నాడు. దేవుడు భగవంతునిగా భూమి మీదకు వచ్చినప్పుడు అధర్మపరులకు ధర్మములు రుచించవు. అందువలన శ్రీకృష్ణ జన్మలోనూ యేసుప్రభువు జన్మలోనూ ఆయన మాటను ధిక్కరించినవారు ఆయనకు ఇబ్బందులు కలుగచేసినవారు ఎందరో కలరు. ఆనాడే ధిక్కరించిన వారున్నప్పుడు ఈనాడు మాలాంటివారిని తప్పుపట్టువారు ఎందరో ఉండవచ్చును. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోకుండా దైవజ్ఞానము మీద శ్రద్ధకలవారికి వాస్తవ జ్ఞానము అందివ్వాలను ఉద్దేశ్యముతో గీత అనగా దేవునిచేత గీయబడిన గీత అని అర్థము చెప్పుచున్నాము. ధర్మములను మాటలతో భగవంతుడు గీచిన గీతను మీకు అందించాలను కొన్నాము. కాని ముఖ్యగమనిక ఏమంటే ఆరోగ్యవంతునికి కాక రోగమున్న వారికే వైద్యుడు అవసరమన్నట్లు ఇంతవరకు ఆత్మవాదులకే కాక ఆస్తికులకు నాస్తికులకు హేతువాదులకు కూడా మా బోధలు ఎక్కువ ఉపయోగపడినాయి. కొందరు ఆస్తికుల నుండి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ హేతువాదులు ఆస్తికులు నాస్తికులు మా బోధల వలన నిజమైన ఆత్మవాదులుగా మారడము మాకు ఉత్సాహము నిచ్చాయి. అందువలన హేతువాదులకు నాస్తికులకు
ఆస్తికులకు కూడా అర్థమగునట్లు వారు కూడా దైవత్వమును తెలుసుకొనునట్లు భగవద్గీత అందరికి జవాబై నిలుచున్నట్లు వ్రాయపూనినాము. మేము వ్రాయు భగవద్గీతయందు ఎన్నో క్రొత్త అద్భుత ఆశ్చర్యకర విషయములు బయటపడగలవని ముందే తెలుపుచున్నాము. ఎన్నో ప్రశంసలు మరెన్నో విమర్శలు చవిచూచిన మేము అన్నిటినీ యోచించి సత్విమర్శలన్నిటికి తట్టుకొనునట్లు సత్యమునే ప్రకటించడము మంచిదని మాలోని చిత్తము నిర్ణయించడము మాకు సంతోషము. గీతలో శ్రీకృష్ణుడు కూడా ఒక మాట చెప్పాడు. మానవునికి కావలసిన సుఖముల కోసమే వేదార్థములున్నవని, కష్టములు కడతేరి సుఖములు ప్రాప్తించుటకు వేదములిలా చెప్పుచున్నవని, ఎన్నో విధముల ఉపన్యాసములను కొందరు వేదవాదులు తేనెవలె తీయగా ఉండునట్లు బోధించుచున్నారని, ఆ మాటలు విన్నవారు వారి సుఖముల కోసమే దైవ ప్రార్థనాక్రియలు చేయుచున్నారని శ్రీకృష్ణుడు చెప్పినట్లు అలాంటి తీయటి మాటలు మా బోధలలో లేని కారణమున కొందరికి రుచించడము లేదు. సుఖములందాసక్తి కలిగినవారు వారి సుఖముల కోసమే పూజలు కూడా చేయుదురు కాని వారికి ఆత్మజ్ఞానము పట్టుబడదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ విధముగనే నేటి ప్రజలు చాలామంది అదే మార్గములో ఉన్నారు. అంతేకాక బోధించు బోధకులు కూడా భగవద్గీత శ్లోకములను మంత్రములవలె జపించుచున్నారు. కాని వాటిలోని ఉన్నత భావమును గ్రహించలేకపోయారు. మా బోధలు ప్రపంచ విషయములకు ఏమాత్రము ఉపయోగపడవు. కావున నేటి ఆశల వాతావరణములో మా బోధలకు ఆదరణ చాలా తక్కువని కూడా మాకు తెలుసు. అయినప్పటికీ సత్యమునే తెల్పి మానవులను శాశ్వతమైన మోక్షప్రాప్తిని ఆశించునట్లు చేయాలని మా ఆకాంక్ష. మా బోధల వలన అందరూ కాక వేయింటికొకడు మోక్షాసక్తుడైనా మా కృషికి ఫలితము చేకూరినట్లే, మా ఉద్దేశ్యము నెరవేరినట్లే. గీత అంటే ఒక రేఖ అనియు, మానవాళికి ఒక హద్దును చూపునదనియు, మానవాళికందరికీ పనికి వచ్చునదేననియు చెప్పారు. కాని ఫలానా మతము వారికని పేరుపెట్టి చెప్పలేదు. అందువలన గీత విశ్వమానవులందరి నిమిత్తము శాసన రూపముగనున్న శాస్త్రమని తెలియవలెను. అందులో తెలిపిన విషయములు మానవ జాతికంతటికి ఉపకరించునప్పటికీ గీత కేవలము హిందువులకేనని మిగతా మతముల వారనుకోవడము శోచనీయము. బహుశ చెప్పిన వానిని బట్టి అతను ఆ దినము ఏ మతమువాడో ఆ మత సంబంధమైనదేనని కొందరనుకోని గీతను ఒక్క హిందూమతమునకే పరిమితము చేసియుండవచ్చును. భగవద్గీత ప్రకటితమైన 5150 సంవత్సరముల క్రితము ఏ ఇతర మతము లేదని ముఖ్యముగా గమనించినట్లయితే గీత ఇప్పుడున్న అన్ని మతముల మానవులకని సులభముగా తెలియగలదు. అందులోని విషయములు జన్మించిన జీవునికని ఉండుట వలన, అన్ని మతముల వారు జన్మించిన జీవులే అయినందువలన ఆ విషయములు సమస్త మానవాళికి సంబంధించినవని తెలియుచున్నది. ఇంకనూ పరికించి చూచినట్లయితే అందులో స్త్రీ పురుషు భేదములు లేక కేవలము ఆత్మ పరముగా చెప్పబడియున్నదని తెలియుచున్నది. అటువంటప్పుడు ఒక కులమని, ఒక మతమనియే కాక స్త్రీ పురుషుల భేదము కూడా లేకుండా గీతను తెలుసుకొనవచ్చునని తెలియుచున్నది. బైబిలు క్రైస్తవులకున్నట్లు, ఖురాన్ మహమ్మదీయులకున్నట్లు, భగవద్గీత హిందువులకేనని చాలామంది భావిస్తున్నారు. బైబిలులో క్రైస్తవుల పేరు, ఖురాన్ యందు ఇస్లాం పేరుండుట వలన ఆయా గ్రంథములను ఆయా మత గ్రంథములనుటలో అర్థము కలదు. కాని భగవద్గీత యందు ఏ మతము పేరు లేదు, చెప్పినవాడు ప్రవక్తగాదు. అటువంటప్పుడు అది ఒక మత గ్రంథమనుటలో అర్థమే లేదు. భగవద్గీతను అర్థము చేసుకొంటే మానవ జాతికంతటికి అధిపతియైన దేవుడున్నాడని తెలియగలదు. అందువలన అందరికీ అధిపతియైన దేవుణ్ణి గూర్చి తెలుసుకొను నిమిత్తము భగవద్గీతను చదువవలెనని కోరుచున్నాము. బహుశ కొందరు భగవద్గీతను ఇప్పటికే చదివి ఉండవచ్చును. అందులో యోచించు వారికి సంశయములు ఉండవచ్చును. సంశయములు తీరక గీతకు దూరముగా, నాస్తికులుగా కొందరు మారి ఉండవచ్చును. అలాంటి వారినందరినీ దృష్టిలో పెట్టుకొని వారియందు ఉద్భవించిన ప్రశ్నలను సేకరించి ఆ ప్రశ్నలకు సరియైన జవాబు నొసగు భగవద్గీతను మేము వ్రాయడము జరిగినది. చదువరులైన మీరు మా వ్రాతలలోని ఏ విషయమును గ్రుడ్డిగా నమ్మక యోచించి నిర్ణయించుకోండి. మేము చెప్పు విషయములు కొన్ని మీరింతవరకు విననివిగా ఉండవచ్చును. పూర్వము ఎవరూ ఈ శైలిలో చెప్పక వేరుగా చెప్పి ఉండవచ్చును. అయినప్పటికీ వాస్తవికతను అర్థము చేసుకోగలరను భావముతోనే వ్రాయుచున్నాము. భగవద్గీతను శ్రీకృష్ణుడు యుద్ధరంగమున బోధించాడని అందరికీ తెలియును. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునితో, ఇది రహస్యమైన జ్ఞానము,
నీకు మాత్రమే బోధిస్తున్నాను అని అన్నాడు. అలాంటప్పుడు అర్జునునికొక్కనికే తెలిపిన విషయమును సంజయుడెలా వినగలిగాడు అన్నది ప్రశ్న. ఒకవేళ దూరదృష్టి, దూరశ్రవణము సంజయుడు కలిగి ఉండవచ్చును. ఆ విషయము శ్రీకృష్ణునికి తెలియకుండానే సంజయుడు యుద్ధరంగములోని ప్రతి విషయమును ధృతరాష్ట్రునికి తెలియజేయుచున్నాడనుకొందాము. విశ్వరూప సందర్శన సమయమున ప్రకృతి కన్నులతో నా విశ్వరూపమును చూడలేవు, నాయొక్క విశ్వరూపము జ్ఞాననేత్రులకు మాత్రము అగుపడగలదు. దేవతలు కూడా ఇంతవరకు చూడని నా విశ్వరూపమును నీకు మాత్రము చూపగలను. విశ్వరూపమును చూచుటకు జ్ఞాననేత్రమునిచ్చుచున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పి ప్రత్యేకమైన జ్ఞానదృష్టినిచ్చి అర్జునునికి మాత్రము చూపినప్పుడు సంజయుడు ఏ దృష్టితో విశ్వరూపమును చూచి ధృతరాష్ట్రునికి తెలియబరిచాడు అన్నది ప్రశ్నే. అర్జునునితో పాటు సంజయుడు కూడా విశ్వరూపము చూడగలిగినప్పుడు ఎవరు చూడని దానిని నీకు మాత్రము చూపుచున్నానని శ్రీకృష్ణుడెందుకన్నాడు? ఇలా ఆదిలోనే భగవద్గీత ప్రశ్నలమయమైనది. ప్రశ్నల రూపములో యోచించువారికి సత్యమైన సమాధానము ఏమిటన్నది మనము చూడాలి. ఇలా యోచించుతూ పోతే గీతలో సత్యములు, రహస్యములు బయట పడగలవు. భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నో సందర్భములలో, ఎన్నో విధములుగా మారి, చివరకు 700 శ్లోకముల రూపముగా గీత నిలిచి ఉన్నది. ఈనాడు మనముందున్న భగవద్గీతకు, ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతకు ఏమైనా మార్పు ఉన్నదాయని యోచిస్తే అన్ని విధములైన ప్రశ్నలకు సమాధానము దొరకగలదు. ఆ యోచించేదేదో నిరూపణాత్మకముగా, శాసనబద్ధముగా ఉన్నప్పుడు అసలైన సత్యములు బయల్పడగలవు. అన్నిటికీ సమాధానములు దొరకగలవు. ఈ పంథాలో యోచించినప్పుడే యుద్ధరంగమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఎంతసేపు బోధించాడను ప్రశ్నకు సమాధానము కూడా లభించగలదు. వ్రాయడానికి చేతకాని లేక చదువురాని ఒక వ్యక్తి ఇంకొక ఊరిలో గల తన బంధువుకు సమాచారము తెలియజేయాలనుకొన్నప్పుడు సమాచారమును వ్రాయగలిగిన వ్యక్తి వద్దకు పోయి ఉత్తరము వ్రాసిపెట్టమని అడుగుతాడు. వ్రాయుటకు ఎదుటి వ్యక్తి ఒప్పుకొన్నప్పుడు సమాచారము చెప్పునతడు చెప్పవలసిన ముఖ్యమైన విషయమును చెప్పి ఊరకుండును. ఆ విషయమును విన్న అతడు దానిని ఎలా పొందుపరచి వ్రాస్తే చదువుకొనువాడు సులభముగా తెలుసుకొనగలడని యోచించి ఎదుటివాడు అర్థము చేసుకొనుటకు తగిన విధముగా ఉండునట్లు మరియు ముందు క్షేమ సమాచారములు అడిగినట్లు చివరిలో ముగింపును తెలియజేస్తూ పొందుపరిచి వ్రాయును. చెప్పినవాడు విషయమొకటి చెప్పినప్పటికి వ్రాయువాడు దానికొక పద్ధతి, వరుస, అందము, అర్థము కలుగజేసి వ్రాసినట్లు భగవంతుడు చెప్పిన మూల సారాంశ విషయమును వ్యాసుడు శ్లోకముల రూపమున తీర్చిదిద్ది వ్రాసాడు. భగవంతుడు చెప్పిన విషయము చిన్నదైనప్పటికీ అది అర్థమగుటకు అనేక శ్లోకములుగా, అనేక అధ్యాయములుగా వ్యాసుడు వ్రాయుట వలన 700 శ్లోకముల గ్రంథమైన గీత మన ముందున్నది. అన్ని శ్లోకముల సారాంశమును పరిశీలించి చూచితే మూల విషయము బహుకొద్దిగా ఉన్నట్లు తెలియగలదు. అన్ని అధ్యాయములను పిండి చూస్తే సారాంశము కొద్దిదే. సర్వము వ్యాపించి ఉన్న వానిని నేనొక్కనినే అను మాటకు విభూతి యోగమను అధ్యాయములో 42 శ్లోకములు చెప్పబడియున్నవి. సర్వము నేనే అను విషయమును సూచించుటకు 42 శ్లోకములు వ్రాయబడితే 701 శ్లోకములందు ఇమిడిన భావము కొద్ది నిమిషములలో మాట్లాడు మాటల కంటే మించి ఉండదు. చిన్న విషయమును పొడవైన జాబుగా వ్రాసుకొన్నట్లు శ్రీకృష్ణుని చిన్న సందేశమును వ్యాసుడు పెద్దగా వ్రాసి చూపించాడే తప్ప ఇంత పొడవైన భగవద్గీత యుద్ధరంగములో జరుగలేదు. జరుగుటకు వ్యవధిలేదు. వ్యాసునిచే వ్రాయబడిన ఇంత పెద్ద భగవద్గీత మానవులకు సులభముగా అర్థమగుటకే తప్ప వేరు ఉద్దేశ్యము లేదని తెలియాలి. సంజయుడెలా యుద్ధరంగములోని విషయమును ధృతరాష్ట్రునికి తెలియజేశాడన్నది గీతలోని మొదటి ప్రశ్న. ఒకవేళ సంజయుడు శ్రీకృష్ణుని సందేశమును ఆయన విశ్వరూపమును తెలుసుకోగలిగాడనుకొందాము. అప్పుడు అర్జునునకే గాక ఆ విషయము సంజయునికి ధృతరాష్ట్రునికి కూడా తెలిసినట్లగును. అలా యుద్ధరంగము మొదటిలోనే శ్రీకృష్ణుడు ఫలనాయని తెలిసియుంటే సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరూ యుద్ధరంగములోనికే సరాసరి పరుగెత్తిపోయి యుద్ధాన్ని నిలిపియుండెడివారు. అదియును గాక గీతా బోధ సంజయుడు వినియుంటే నీకు తప్ప అని భగవంతుడు అర్జునునితో చెప్పిన మాటే అసత్యమగును. భగవంతుని మాట ఎప్పటికీ అసత్యము కాదు. సంజయుడు గీతను విన్నాడన్న మాటే అసత్యమంటే సంజయుడు విని చెప్పకపోతే భగవద్గీతయే లేదు కదా అను సంశయము ఏర్పడగలదు.
ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉన్న ఈ ప్రశ్నకు సమాధానము దొరకలేదంటే ఇంతవరకు మనము గీతను సరిగా అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. గీత అడ్డంకుల మార్గములో అర్థమైనది గాని సంశయరహితమైన మార్గములో అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో తాముండియు ప్రజల దృష్టిలో తెలిసిన వారిగా చలామణి అగుచున్న కొందరు మీ జ్ఞానము ఏపాటిదని మమ్ములను హేళనగా మాట్లాడడము కూడా జరిగినది. అలా వారు మమ్ములను వెక్కిరించినా ఫవాలేదు. వారి మూలముగా ప్రజలు గీతను సరియైన మార్గములో అర్థము చేసుకోలేకపోయారన్నదే మా బాధ. ఇంతవరకు సత్యమైన విషయములు ఎవరి బలహీనతతో బయటికి రాలేదో ప్రజలు గ్రహించగలరు. బ్రహ్మవిద్యలో సత్యమును అన్వేషించువారికి హేతువాదులకు ఇంతవరకు చాలా చోట్ల లభించిన జ్ఞానములో వారియందు ఉద్భవించిన ప్రశ్నలకు జవాబులు దొరకక ఎందరో నాస్తికులైనారు. మా ప్రశ్నలకు జవాబులు లేవు. అంతా బూటకము, మాటలతో మభ్యపెట్టడము తప్ప మరేమిలేదు. దేవుని పేరు చెప్పుచు సంశయాలతో కూడుకొన్న జ్ఞానము చెప్పుచున్నారు అని నాస్తికులంటున్నారు. అలాంటి నాస్తికులు కూడా మా జ్ఞానము ద్వారా వారి ప్రశ్నలకు జవాబులు తీసుకొని ఈ పద్ధతి ప్రకారమైతే దేవుడున్నాడని ఒప్పుకొనుచుండగా మిగతావారు వెక్కిరించిన పరవాలేదు. చాలామంది గీత రచయితలు మేము అడుగు ప్రశ్నలకు జవాబు చెప్పలేరు. ఎందుకనగా గీతలో విశ్వరూపమునకు ఆకారమును కల్పించి చెప్పారు. అక్కడ వారు చెప్పినట్లు కోరలు, ముఖము, నోరును చిత్రించుకొంటూ పోతే పరమాత్మ రూపము వికృతమైన పెద్ద పిశాచి ఆకారమును పోలియుండును. అలాంటిదా పరమాత్మ ఆకారము? దీనికేమి సమాధానము చెప్పగలరు? దేవుడు పల్కిన చాతుర్వర్ణము అను మాటకు వివరము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులని కులముల పేర్లు చెప్పి కులమత భేదములు కల్గించు అజ్ఞానుల మాటలవలె దేవుని మాటలను తీర్చిదిద్దారు. వారి మాటల ప్రకారము భూమి మీద హిందూమతమునకే సంబంధములేని మతములలోని మనుజులలో పై చెప్పిన 4 కులములు లేవే. వారిని ఏ దేవుడు సృష్టించాడు? ప్రపంచమంతా ఒకే దేవుడైనప్పుడు చాతుర్వర్ణమను మాట వారికి వర్తించదా? ఈ 4 కులాలు లేని దేశములెన్నో ఉన్నాయి. వారిని సృష్టించినవాడు ఎవడో చెప్పగలరా? తదుపరి ఎపిసోడ్ 3 చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. Like and subscribe our channel. Share this video if you like it. https://www.youtube.com/@mybices33